తెలంగాణ ప్రభుత్వ ప్రజాస్వామిక విధానాలు నియంత్ర మోడీ పరిపాలన పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి సర్ ఏదైతే ఉందో అనేకమైనటువంటి అక్రమాలకు దారి తీస్తా ఉంది. రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కును హరించడానికి బీజేపీ ఒక కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగమే ఈ సర్. కాబట్టి ఈ కుట్రను ఎదుర్కోవడం కోసం ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అన్ని వామపక్షాలు మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టి దేశంలో ఉన్నటువంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే మరి వీరు నివేదించడం జరిగింది. సామాన్యుల ఓటు హక్కును కూడా హరించడానికి కుట్ర చేస్తా ఉన్నారు. ఆ ఓటు హక్కును హరించేటటువంటి పరిస్థితులలో ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ర్యాలీని బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని సామాన్యుల ఓటు హక్కుని హరించే అధికారం మీకు లేదు. అది రాజ్యాంగం ప్రసాదించినటువంటిది. కాబట్టి మన హక్కులు మనం ఖచ్చితంగా మన హక్కులను మనం కాపాడుకోవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా యువకులు, మేధావులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోడీ నిరంకుశ వైఖరికి సర్ మీద మోడీ చేసే దానికి భాగంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో అన్ని పక్ష పార్టీలు కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు సరే అనేది ఎంత పెద్ద విషయం అంటే మోడీ కావాలని చెప్పేసి ముస్లిం ఓట్లని వాళ్ళ ఓట్లని తీసేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా సర్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ రోజు తన ప్రాలభ్యం కోసం ఇంతకు ముందు నోట్లు చోరీ చేశాడు, దొంగ ఓట్లు వేపించుకున్నాడు. ఇప్పుడు అసలు ఏకంగా ఓట్లే లేకుండా చేసి మొత్తం నిరంకుశత్వంగా తన పాలన సాగిద్దాం అనుకునేటటువంటి మోడీ నిరంకుశత్వాలను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈ రోజు అన్ని పార్టీలు కూడా ఏకతాటిక మీద వచ్చి ఈ సరే అనే ప్రక్రియని వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ కళ్ళు తెరిచి ఇప్పటికైనా కానీ దాని గురించి మళ్ళీ పునరాలోచించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ పద్ధతి ఇలానే కొనసాగితే రేపు పొద్దున మీ బీజేపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు ఎదురు దెబ్బగా తగిలే పరిణామం కూడా చోటు చేసుకుంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ముందు ఇలాంటి ఉద్యుత కార్యక్రమాలు ఇంకా ఎన్నో పెద్ద ఎత్తున చేసుకుంటామని చెప్పేసి చేస్తామని కూడా ఇంకా నువ్వు మారకపోతే రేపొద్దున నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో, ఏ ఛాయ్ దగ్గర నుంచి అయితే వచ్చావో మళ్ళీ నిన్ను ఆ ఛాయ్ పెట్టుకునే దగ్గరికి పంపిస్తావని కూడా చెప్పేసి మహిళా కాంగ్రెస్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం.